భగవంత్ కేసరితో ఘన విజయాన్ని అందుకున్న నటసింహం నందమూరి బాలకృష్ణ తన తదుపరి సినిమాని బాబీ కొల్లి డైరెక్షన్ లో చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. బాలయ్య కెరీర్ లో 109వ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది. ఈ యాక్షన్ డ్రామా షూటింగ్ రీసెంట్ గా ప్రారంభమైంది. ఇప్పటికే 3 షెడ్యూల్స్ జరిగాయి. ఇక ఈ సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. 109వ చిత్రంలో బాలయ్య ఊర మాస్ గా కనిపిస్తున్నారట. దాంతో ఈ సినిమాకి మాస్ రెడ్డి అనే టైటిల్ పెట్టాలని మేకర్స్ చూస్తున్నారట. ఇక రిపబ్లిక్ డే సందర్భంగా ఈ సినిమా నుండి అప్డేట్ వస్తుందని తెలుస్తుంది. ప్రస్తుతం షెడ్యూల్లో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుందంట. ముఖ్యంగా ఓ పవర్ఫుల్ యాక్షన్ ఎపిసోడ్ ని ప్లాన్ చేస్తున్నారట. అది సినిమాకే హైలైట్ గా నిలవనుందని అంటున్నారు. ఈ సినిమాలో భారీ యాక్షన్ సన్నివేశాలతో పాటు బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయట. ఈ మూవీ ఇందులోని బాలయ్య గెటప్ అభిమానులకు మరియు ప్రేక్షకులకు కొత్త అనుభూతినివ్వటం ఖాయమని చెప్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో కలర్ ఫోటో భామ చాందిని చౌదరి నటిస్తుంది. షార్ట్ ఫిలిమ్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకొని సినిమా అవకాశాలు పొందిన చాందిని ఇప్పటికే పలు సినిమాలో నటించి మెప్పించింది. ముఖ్యంగా కలర్ ఫోటో చిత్రం ఆమెకెంతో పేరు తీసుకొచ్చింది. ప్రస్తుతం విశ్వక్సేన్ సరసన గామిలో నటిస్తున్న ఆమె ఇప్పుడు బాలయ్య సినిమాలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఎన్బికే 109 తో చాందిని నటిస్తున్నట్టు ఇటీవల వార్తలొచ్చాయి. తాజాగా సెట్స్ లో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేసింది చాందిని. సెట్స్ లో దర్శకుడు బాబీతో దిగిన ఫోటోలను షేర్ చేసిన ఆమె తాను ఎన్బికే 109 లో నటిస్తున్నట్లు చెప్పకని చెప్పేసింది. అలాగే ఐటమ్ సాంగ్స్ తో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఊర్వశి రౌతెల కూడా ఈ మూవీలో కీలక రోల్లో కనిపిస్తున్నారట. ఇక బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ ఈ మూవీలో విలన్ పాత్రలో నటిస్తారని తెలుస్తుంది. ఈ మధ్య కాలంలో వరుసగా హిట్స్ మీద హిట్స్ కొడుతూ రెట్టించిన ఉత్సాహంతో దూసుకుపోతున్నారు టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ బాబీ కాంబినేషన్ లో రాబోయే సినిమాపై ప్రకటన సమయం నుంచే అంచనాలు భారీగా ఏర్పడ్డ విషయం తెలిసిందే. అందుకనుగుణంగానే ఈ మూవీ కాన్సెప్ట్ పోస్టర్ ను డిజైన్ చేసి సర్ప్రైజ్ చేశారు. ఇందులో కొన్ని ఆయుధాలను చూపించడంతో పాటు సినిమా నేపథ్యం పైన కూడా క్లారిటీ ఇచ్చేశారు. అప్పటి నుంచి ఈ చిత్రంపై హైప్ క్రమంగా పెరుగుతూనే వస్తుంది. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఇస్తున్నారని సమాచారం. గతంలో బాలయ్య లెజెండ్ కి డిఎస్పీ బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే. నందమూరి బాలకృష్ణ బాబీ సినిమా షూటింగ్ అప్డేట్ తో పాటు ఓ విభిన్నమైన పోస్టర్ ను కూడా చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇందులో ఓ గొడ్డలి, దానికి గ్లాసెస్ పెట్టారు. అందులో నుంచి కొన్ని రూపాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి ఈ పోస్టర్ తో ఇప్పటి వరకున్న అంచనాలన్నీ రెట్టింపు అయిపోయాయి. ఇక ఈ సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమా, శ్రీకర స్టూడియోస్ బ్యానర్లపై సాయి సౌజన్య, నాగవంశి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన గంట సింబల్ గట్టిగా కొట్టండి.